మాతృదేవోభవ. కావలెనన్న వచ్చుని ఎకాయకి నకవనము చేరెను. తల్లి తండ్రి బ్రతికి ఉన్నప్పుడే వాళ్ళ సేవ చేసుకుని ఆశీర్వచనాన్ని పొంది తర్వాత ఆ సంతృప్తితో జీవితాన్ని గడపాలి. కొడుకులు కోడళ్ళు ప్రధానంగా, ఇతర సంతానం కూడా. ఉన్నప్పుడు అశ్రద్ధ చేయడం, ఊరికే ఎక్కడెక్కడో వాళ్ళని పెట్టేసేసి వేదికల మీద మాత్రమే గొప్ప కబుర్లు చెప్పడం, పాటలు పాడడం, పద్యాలు పాడడం, వెళ్ళిపోయిన తర్వాత మాత్రం ఇంకో అద్భుతమైన దానాలు ధర్మాలు ఆ పేరు మీద ఏదో చేశాం, ఇవి ఏవి పెద్ద కలిసి వచ్చేవి కావు. ఉండగా ఏం చేశామనేదే ప్రధానం. ఎందుకంటే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కావాలంటే రారు. మన వృద్ధాప్యాల్లో ఖచ్చితంగా వాళ్ళు గుర్తొస్తారు. మనకి ఏ సేవలు జరగకపోయేసరికి అప్పుడు ఖచ్చితంగా తెలుస్తుంది మనం చేసిన పాపం ఏమిటో. ఆ పాపమే ఇప్పుడు కట్టి కొడుపుతోందని కూడా అర్థమవుతుంది. ఇప్పుడు ఎంత కుమిలిపోయినా ఉపయోగం ఏం లేదు, పోయిన వాళ్ళ ఫోటోలు దగ్గర పెట్టుకుని. ఇక అది ఒక ఆత్మవంచన, జగద్వంచన అవుతుంది. కావలెనన్న వచ్చునే ఎకాయకి నకవనము చేరెను. ఔ రావలెనన్న వచ్చునే సరాసరి నందన పారిజాతమై తావులనేనదే. కావలెనన్న వచ్చునే ఎకాయకి నకవనము చేరెను. ఔ రావలెనన్న వచ్చునే సరాసరి నందన పారిజాతమై తావులనేనదే. అయిన తలడిలంబని లేదు, అయిన తలడిలంబని లేదు. తల్లికిన్ సేవలు చేయు పుత్రకుల జీవితముల్ నవపారిజాతముల్. తల్లికిన్ సేవలు చేయు పుత్రకుల జీవితముల్ నవపారిజాతముల్. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 763వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. మనం అమృతప్రాయమైన షేక్స్పియర్ కవిత్వంలో ఉన్నాం. సాగర ఘోషకి, సముద్రానికి, దానికి ప్రతినిధిగా మాట్లాడుతున్న తరంగానికి విశ్వమంతా ఒక్కటే. కాబట్టి విశ్వంలో అనేక భాషల్లో ఉండే మహాకవుల సాహిత్యాన్ని, కళాకారుల కళలను కూడా ప్రశంసించి మాట్లాడడం జరుగుతుంది. మనం అన్ని చోట్ల నుంచి అన్ని రకాల గాలుల్ని మనం సేవించాలి, ఆస్వాదించాలి. కానీ గాంధీ గారు చెప్పినట్టే ఏ గాలి మన అస్తిత్వాన్ని దెబ్బతీయకూడదు. ఇతర భాషలు ఎన్ని నేర్చుకున్నా వాటి ద్వారా మన భాషకి మనం ఏం చేయగలం ఆ పాండిత్యం ద్వారా అని ఆలోచించాలి. అందుకని ఆ వ్యామోహాలకు లోనై మన భాష మనమే మర్చిపోయి మాటల్లోనూ రాతల్లోనూ కూడా ఇంకా పరభాషనే అలవాటు చేసుకుంటే అది మనకి మనం నష్టం చేసుకుని మన పునాదులు మనమే కూల్చేసుకున్నట్టు అవుతుంది. అలాగని స్వభాషాభిమానం పేరు మీద ఇతర భాషల్ని అణిచివేయడం పనికిరాదు. అసలు ఆ మాట తెలుగు వాళ్ళకి చెప్పవలసిన అవసరం లేదు. మన చరిత్రలోనే అటువంటిది లేదు. మనమే దెబ్బతిన్నాం కానీ ఎవరిని దెబ్బతీసే ప్రయత్నం మనం చేయలేదు అసలు. అందుకే షేక్స్పియర్ కవిత్వం ఎటువంటిది అంటే, ఇతిహాసములు పాతవే అయినా తానే క్రొత్త సింగారముల్ జతగావించెను గాని. ఇతిహాసములు పాతవే అయినా తానే రంగు సింగారముల్ జతగావించెను గాని. ప్రేక్షకుల ఉత్సాహము ఉత్కంఠయున్మితులందాటెను. ప్రేక్షకుల ఉత్సాహము ఉత్కంఠయున్మితులందాటెను. వాని నాటకములన్ ప్రేమింపలేనన్నచో అతనిన్ విర్రిగజూచిరి. వాని నాటకములన్ ప్రేమింపలేనన్నచో అతనిన్ విర్రిగజూచిరి. అవి సమకాలామోద సమ్మోదము. అతను తీసుకున్న కథలు పాతవే కావచ్చు, పాత రాజుల చరిత్రలు. కానీ వాటికి ఏ కొత్త సింగారాలు జత చేసాడో కానీ వాటిని నాటకాలుగా చూస్తుంటే వాళ్ళ కళ్ళ ముందు జరిగినట్టుగా అనిపించి ఉత్సాహం, ఉత్కంఠ మితిమీరేవి. మళ్ళీ మళ్ళీ చూడాలనుకునేవారు. సరిగ్గా తిక్కన గారు భారతం విషయంలో సాధించిన గొప్ప విజయం అది, నాటకీయత. కీచకుడు ద్రౌపది సందర్భంలో కానీ, కీచక వధ సందర్భంలో కానీ
ఉత్తర గోగ్రహణం సందర్భంలో కానీ, కృష్ణ రాయబారం సందర్భంలో కానీ అన్ని దృశ్యాలు మన కళ్ళ కట్టినట్టుగా ఉంటాయి. ఎప్పటిది భారతం? 5000 ఏళ్ల క్రితం నాటిది. తిక్కన గారు ఎప్పటివాడు? 1000 ఏళ్ల క్రితం వాడు సుమారుగా. అన్నేళ్ళు గడిచిపోయినా ఇంకా 700-800 పైగా ఏళ్ళు గడిచిపోతే ఇంకా ఇప్పటికి కూడా తిక్కన పద్యాలు అంత తాజాగా ఉంటున్నాయి. తర్వాత ఎన్నో రకాల ప్రక్రియలు, ఎన్నో రకాల కవిత్వాలు వచ్చాయి. అవి ఊరికే కాలగర్భంలో కలిసిపోయాయి 20-30 ఏళ్లలోనే. మళ్ళీ ఇప్పుడు ప్రాచీన కవిత్వమే రాజ్యమేలుతోంది. పద్య కవిత్వమే సింహాసనం మీద ఉంది ఇప్పుడు. ఆశ్చర్యకరమైన విషయం అండి ఇది. అందుకే ఇప్పుడు ప్రక్రియలను బట్టి గొప్పతనాలు ఉండవు. ప్రతి ప్రక్రియ సత్క్రియ కావాలి. రూపాన్ని బట్టి కాదు మనం నిర్ణయించవలసింది, కవిత్వాన్నైనా కాంతనైనా గుణాన్ని బట్టి. గుణం ముఖ్యం. రూపం విషయంలో ఆకర్షణలో పడ్డామంటే మోసపోయినట్టే. కళైనా అంతే, కాంతైనా అంతే, ఏ వస్తువైనా అంతే. రూపాన్ని బట్టి కాదు, గుణాన్ని బట్టి. ఆ గుణంతో పాటుగా తాత్కాలికంగా ఆకర్షణీయమైనటువంటి రూపం కూడా ఉంటే ఇక చెప్పక్కర్లేదు. తాత్కాలికంగా ఆయన ఆ ఆకర్షణని కలిగించాడు పాత చరిత్రకి. అదే ఆ ఉత్సాహం, ఉత్కంఠ మితిమీరింది. ఏ రంగు సింగారాలు జత చేశాడో అదే. అందుకే ఆ రోజుల్లో ఎలా ఉండేదంటే, వాని నాటకములను ప్రేమింపలేనన్నచో అతనిని వెర్రిగా చూచేది. ఎవరైనా షేక్స్పియర్ని విమర్శిస్తూ మాట్లాడినా రాశాళ్లే అన్న కుట్టేసినంత పని చేసేవారు. మన దగ్గర అటువంటి వీరాభిమానాలు చాలా ఉన్నాయి. ఒక్కో కవికో, ఒక్కో కళాకారుడికో, ఒక్కొక్క నాయకుడికో, ఒక తత్వవేత్తకో ఒక అనూహ్యమైన ప్రాధాన్యం లభించినప్పుడు అతని గురించినటువంటి ఏ రకమైన విమర్శల్ని ఎవరూ భరించలేరు. ఇది రెండు కోణాల్లోనూ సరిచేసుకోవలసిన విషయం. ఒకటి, లోకంలో ఆ రంగంలో అంత ప్రసిద్ధుడైన వాడిని గురించి మనం విమర్శ చేసేటప్పుడు, ఆయన తప్పు చేసాడు అనేటప్పుడు 1-2 సార్లు ఆలోచించడం మంచిది. అన్నిసార్లు ఆలోచించినా అది తప్పే అనిపిస్తే నిర్భయంగా ఎదిరించాల్సిందే. ఏ ప్రాచుర్యంతో నిమిత్తం లేదు. ఏనుగు కుంభస్థలంగా దాన్ని భయపడక్కల్లా. దాని అంకుశాలు దానికి ఉంటాయి. ధర్మమా అధర్మమా, న్యాయమా అన్యాయమా, అజ్ఞానమా జ్ఞానమా, చైతన్యమా చాదస్తమా, అదే సమస్య. ఎప్పుడూ అజ్ఞానాన్ని ఎంత పెద్దవాడో చెప్పినా విమర్శించాల్సిందే. చాదస్తంలోకి లాక్కెళ్లే ప్రయత్నం చేస్తే మళ్ళీ చైతన్యవంతం చేయడం కోసం ఎంత సాహసమైనా చేయాల్సిందే. అజ్ఞానం ప్రచారం అవుతుంటే జ్ఞాని అయిన వాడు చూస్తూ ఊరుకోకూడదు. దానికి ఏ ధర్మశాస్త్రం అంగీకరించలేదు. కానీ 1-2 సార్లు ఆలోచించాలి. అలాగే అభిమానులు, సాహిత్యాభిమానులు, సంగీతాభిమానులు, రకరకాల కళలను అభిమానించే వాళ్ళల్లో కూడా ఉండవలసిన ప్రవృత్తి ఏమిటి అంటే, ఆయన కళను అభిమానిస్తున్నాం మనమంతా, ఆయన వ్యక్తిగత జీవితాన్ని కాదు. వ్యక్తిగత జీవితంలో ఆయన తప్పులు చేసి ఉండొచ్చు. దాన్ని విమర్శించేవాళ్ళు విమర్శిస్తారు. దానివల్ల బాధపడిన వాళ్ళు ఎదుర్కొంటారు. నువ్వెవరు ఆయన అనడానికి అనకూడదు. పైగా మనం ఒక కవిని, ఓ ప్రవచనకర్తని, ఓ సంగీతవేత్తని ఎవరినైనా మనం అభిమానించామనుకోండి, ఆయన అక్రమంగా సంపాదిస్తే పట్టుకుంటారు. ఇవాళ 1000 నోట్లు 500 నోట్లు దాచేస్తే పట్టుకుంటారు. మరి అప్పుడే నోటీసులు వస్తాయి. తప్పదు. దేశం మొత్తం బాగుపడడానికి చేసినటువంటి పని ఇది. పండంటి బిడ్డ పుట్టాలంటే ప్రసవ వేదన భరించాలి, తప్పదు. ఇప్పుడు దేశం ప్రసవ వేదన భరిస్తుంది. దీన్ని మనం కూడా అర్థం చేసుకోవాలి జాగ్రత్తగా. కాశ్మీర్లో పాఠశాలలు తెరుచుకుంటున్నాయి. తీవ్రవాదం వేళ్ళూరిన చోట, విజృంభించిన చోట. ఎందుకంటే నకిలీ సొమ్ము అందడం లేదు ఇప్పుడు ఎవరికి. అక్కడ ఉద్యమాలు చేసిన వాళ్ళందరూ, తీవ్రవాదులకు అనుకూలంగా ఉద్యమాలు చేసిన వాళ్ళందరూ డబ్బు కోసమే చేశారని అర్థమైపోయింది. డబ్బులు అందడం ఎప్పుడైతే ఆగిపోయిందో, కరెన్సీ రద్దు అయిందో, అయిపోయినాయి ఉద్యమాలు. అనేక సమస్యలకు పరిష్కారాలు దొరుకుతున్నాయి. ఎప్పుడూ తల్లికి అన్నం పెట్టిన పెద్ద మనిషి వేళ తల్లి ఖాతాలో 2,49,000 వేశాడు. ఎందుకంటే డబ్బులు ఎక్కువై ఏం చేయాలో తెలియక ఎక్కడ దాచుకోవాలి. పోనీ ఆ ముసలి తల్లికి అన్నం దొరికింది. ఎప్పుడు నౌకర్లకి 5 నెలలైనా జీతాలు ఇయ్యని వాళ్ళు ఇప్పుడు 6 నెలలు ముందు జీతాలు వేస్తున్నారు అకౌంట్లో. ఎలా వాళ్ళ డబ్బు కాపాడుకుందామని వాళ్ళ చేత ప్రామిసరీ నోట్లు రాయించుకుంటున్నారు. మళ్ళీ వాళ్ళ తేడా వస్తుందేమో అని. చాలా రకాలు జరుగుతున్నాయి. ఇదే దేశంలో సామాన్యులమైన మనం అర్థం చేసుకోవలసిన పరిస్థితి. పండంటి బిడ్డ పుట్టాలంటే ప్రసవ వేదన తప్పదు.
ఇది దేశం మొత్తానికి జరుగుతున్నటువంటి శస్త్రచికిత్స. మన దేహానికి శస్త్రచికిత్స జరిగితే మత్తు మందు భరిస్తాం, అనేక ఇబ్బందులు భరిస్తాం, అలాగే భరించాలి. కానీ కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలి. 100 నోట్లు, 50 నోట్లు కోట్ల కొద్దీ ముద్రించి ఏటీఎంల్లో పెట్టి జనానికి అందుబాటులో అందించాలి. లేదా చిల్లర వ్యాపారస్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అది వర్ణనాతీతంగా ఉంది ఆ బాధ. రోజువారీ సంపాదన మీద ఆధారపడిన వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆ అప్రతిష్ట రాకుండా ఉండాలి అంటే ఇదివరకే జాగ్రత్త పడాల్సింది. 1000 నోటు ఆపేయడంలోనూ, 500 నోట్లు ముద్రించడం ఆలస్యం అవడంలోనూ, 2000 నోటు ముద్రించడంలోనూ ఉండే వ్యూహాలన్నీ కూడా అర్థం చేసుకోగలరు. కానీ సామాన్య ప్రజలకు కూడా అర్థమవుతున్నాయి. కానీ పర్వాలేదు, కానీ వాళ్ళు నచ్చ చెప్తే వింటున్నారు. కానీ ఒక్కటి ఎవరు అర్థం చేసుకోలేంది, ఈ ప్రణాళిక ఉన్నప్పుడు 100 నోట్లు, 50 నోట్లు ముందే కోట్ల సంఖ్యలో ముద్రించి పెట్టుకోవాలి. ముద్రించి పెట్టుకున్న అనుమానాలు ఎవరికి రావు. దేశంలో చిల్లర అవసరం కాబట్టి ముద్రిస్తున్నామనే మాట వస్తుంది. ఆ జాగ్రత్త పడి అన్ని ఏటీఎంల్లోకి ఆ 100 నింపేసి ఉంటే ఈ కష్టాలు వచ్చేవి కావు. ఈ సమస్యను మనం జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. దేశ ప్రజలం ఇప్పుడు మన దేహం ఒక్కటే అనుకుంటే దేహానికి శస్త్రచికిత్స జరుగుతోంది. అందుకనే మనం ఏటీఎం ముందు నుంచున్నామంటే ఎలా భావించాలి? కరెన్సీ కష్టాలు నివృత్తి అయ్యే వరకు, బ్లాక్ మార్కెట్ నిరోధం జరిగే వరకు కాస్త ఒక్క వారం 10 రోజుల పాటు ఏటీఎం కొత్త నిర్వచనం చెప్పుకుందామండి. ఏ అంటే అన్నవరం క్యూ, టీ అంటే తిరుపతి క్యూ, ఎం అంటే మల్లికార్జునుడు దేవాలయం శ్రీశైలంలో క్యూ. అక్కడ నిలబడ్డాం అనుకుంది. నేను నిలబడవలసి వచ్చింది. మొహమాటం లేకుండా ఓ పుస్తకం పట్టుకెళ్ళాను. క్యూలోనే నిలబడి చదువుకున్నాను. నా వంతు వచ్చాక నేను తీసుకున్నాను. 2-3 గుర్తించి ఏమండి మీరు నిలబడడం ఏమిటి అన్నారు. లేదండి నేను మీలాంటి వాడిని నిలబడతానని చెప్పాను. నా వరుసలోనే నేను తీసుకున్నాను. కానీ బాధాకరమైన విషయం ఏమిటంటే నాకు జరగలేదు, కానీ కొంతమందికి జరుగుతూ ఉన్నది. అంతవరకు నిలబడి అక్కడికి పెడితే అక్కడ డబ్బు లేదంటున్నారు. అప్పుడు ఓ 25 మంది వెనకాల నిలబడి అప్పుడు వెళ్ళి అప్పుడు అక్కడ వరకు వెళ్ళాక నీ దగ్గరికి వచ్చేసరికి అయిపోయిందంటే అంచేది బ్యాంకు వారు కూడా చాలా పద్ధతిగా పొద్దున్న డబ్బు ఉన్నప్పుడు ఎంత ఉంది, గరిష్టంగా ఎంతమందికి ఎంత ఇవ్వచ్చు, అందుకని అది అంతవరకే ఉంచి మిగిలినది లేదంటే ముందే ప్రకటిస్తే అయిపోతుంది. కొన్ని చోట్లేమో క్యూలు తక్కువ ఉంటాయి, కొన్ని చోట్ల విపరీతంగా ఉంటాయి. ఈ సమన్వయం పాటించగలిగితే ఇబ్బంది ఉండదు. దేశం మొత్తం ఇవాళ నిండు నెలల గర్భిణిలా ఉందండి. ఆచి తూచి అడుగు వేస్తుంది. మనం కూడా ఒక్కొక్క అడుగు జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. దేశం మొత్తం బాగుపడడానికి ఒక శస్త్రచికిత్స జరుగుతోంది. ప్రపంచం దేశాలు మొత్తం ప్రశంసిస్తున్నాయి. మనం కూడా ఈ విషయాన్ని కాస్త ఓపిగ్గా అర్థం చేసుకుందాం. అప్పుడు నవజీవనం వేదం అవుతుంది. అవినీతి రహిత భారత నిర్మాణానికి పెద్ద అడుగు పడింది. తొలి అడుగు కాదు, ఇంతకు ముందు నుంచే అడుగులు మొదలయ్యాయి. ఇప్పుడు పెద్ద అడుగు పడింది. ప్రతిపక్షాల విమర్శల గురించి ఆలోచించద్దు. వాళ్ళు మంచిని కూడా చెడ్డగానే చూపిస్తున్నారు. అటువంటి వాళ్ళనే ప్రతిపక్షాలనే పరిస్థితి వచ్చేసింది. ప్రతిదానికి విమర్శించేదే ప్రతిపక్షం అంటే. ప్రతిపక్షం అంటే నిర్వచనం ఏమిటి అంటే ప్రతిదానికి విమర్శించే పక్షం. మంచి లేదు, చెడ్డ లేదు. దీన్ని మనం పట్టించుకోవలసిన అవసరం లేదు. ఎవరిని సమర్థించాల్సిన అవసరాలు, వ్యతిరేకించాల్సిన అవసరాలు మాకు లేవు. కానీ ధర్మం గురించి చెప్పాలి. ఇన్నాళ్ళకి ధర్మ నిర్వహణకి, అవినీతి నిర్మూలనకి, నల్లధనాన్ని నిర్మూలన చేయడానికి ఒక పెద్ద అడుగు పడింది. మనం ఓపికగా అర్థం చేసుకుందాం. అది నిజంగా చెడ్డ నిర్ణయం అయితే వారన్నిటికీ సిద్ధపడ్డారు, కాలం నిర్ణయిస్తుంది. అలాగే కళాకారులు, కవుల విషయంలో కూడా వీరాభిమానాలు పనికిరావు. రాజకీయ నాయకత్వంలాగే మన దగ్గర కొంతమంది కవులకి వీరాభిమానులు బయలుదేరారు ఒక కాలంలో. వారిని ఏమనడానికి వీలు లేదు అన్నట్టుగా. అదేం కుదరదు. ఎప్పుడు విమర్శ, అభిమానించినా వ్యతిరేకించిన విషయాన్ని బట్టి ఉంటుంది. వారు మంచి కవిత్వం రాస్తే అభిమానించినట్టే, అంత కవిత్వంలో అంత సారం లేకపోతే విమర్శిస్తారు. మహాకవి శ్రీశ్రీయ మహాప్రస్థానంలో కుదిరినంత గొప్ప కవిత్వం ఖడ్గ సృష్టిలో కుదరలేదు. మరో ప్రస్థానంలో ఆ మాత్రం కూడా కుదరలే. అందరికీ తెలిసిన విషయం అది. అంతే. ఎందుకంటే ఒక అనుభవం ఉన్నటువంటి కవిగా చెబుతున్న అవధానిగా ఒక పేరు వచ్చేసాకనే చాలా ఇబ్బంది వస్తుంది. మహాప్రస్థానంతో ఆయనకు ఆశించని విపరీతమైన పేరు వచ్చేసింది. ఆ తర్వాత రాయాలంటే కలం వణికేస్తుంది. ఆ స్థాయిలో ఉంటుందో ఉండదో అని. అందుకే సరిగ్గా రాదు. అందుకే భగవద్గీతలో చెప్పినట్టుగా తుల్య నిందాస్తు మౌని సంతుష్టో ఏనకేన చిత్తు అనికేత స్థిరమతిర్ భక్తిమాన్ మే ప్రియో నరక. అలా ఉండాలి. యో నృష్యతి నద్వేష్టి నశోచతి నకాంక్షతి శుభాశుభ పరిత్యాగి యో మద్భక్త సమయ ప్రియ. కవులు, కళాకారులు అందరూ కూడా తత్వవేత్తలై నిందని, స్తుతిని, ప్రశంసని, విమర్శని, ఒక పేరు రావడాన్ని, పేరు తగ్గిపోవడాన్ని అన్నీ సమానంగా తీసుకోగలిగితే ఎప్పుడూ ఒకలాగే మంచి కవిత్వం రాయగలుగుతారు. అది కాకుండా భావోద్వేగాలకు లోనైపోయి ఏదో రాగానే అహంకారం తెచ్చుకుని ఎవరో చిన్న మాటనగానే కృంగిపోతే అయిపోయినట్టే. ఇంక మనం ఈ కవిత్వాలు, ప్రవచనాలు చెప్పడం దీనికి? ఈ తాత్వికతను సాధించగలగాలి.
పాశ్చాత్య కవులు చాలామంది సాధించలేని ఆ తాత్వికతని మన వాల్మీకి, మన వ్యాసుడు, మన కవిత్రయము, మన పాల్కురికి సోమనాథుడు లాంటి, నన్నచోడు లాంటి వాళ్ళు అందరూ సాధించారు. వారు చివరికి తాత్వికంగా ముగించారు తమ జీవితాలని, కవిత్వాల్ని కూడా. ఒక ప్రచార వ్యామోహంలో కొట్టుకుపోలేదు ఈ మహానుభావులు ఎవరు. అష్టదిగ్గజ కవులు సహా భారతీయ కవులకి ఇతర కవులకి భేదమేది. అదే ఇప్పుడు చూద్దాం విమర్శనాత్మకంగా షేక్స్పియర్ పట్ల గౌరవంతోనే. అందుకే ఎవరైనా ఆయన నాటకాలను విమర్శిస్తే అతనిని వెర్రిగా చూచిరి. ఆ సమకాలంలో అంత ఆమోదాన్ని పొందే అవి సమకాలామోద సమ్మోదము. ఇతిహాసములు పాతవే అయిన తానే రంగు సింగారములు జతగావించెను గాని ప్రేక్షకుల ఉత్సాహము ఉత్కంఠయున్మితులం దాటెను వాని నాటకములను ప్రేమింపలేనన్నచో అతనిన్ వెర్రిగ చూచిరి అవి సమకాలామోద సమ్మోదముల్. సమకాలంబునగల్గు అక్షర కళా సంస్కార మర్మంబులెల్ల మమత్వంబున ఏకమైనవి ఒక హేళన్ షేక్స్పియర్ రూపమై. సమకాలంబునగల్గు అక్షర కళా సంస్కార మర్మంబులెల్ల మమత్వంబున ఏకమైనవి ఒక హేళన్ షేక్స్పియర్ రూపమై. సములేలేరిక ఏ యుగంబునను మధ్యా అంచు సములేలేరిక ఏ యుగంబునను మధ్యా అంచు కావ్యంబులందమృదోదంచనలాలసుల్ చదివి వ్యాఖ్యానింతురా ప్రజ్ఞలన్. సములేలేరిక ఏ యుగంబునను మధ్యాయంసు కావ్యంబులం అమృతోదంచనలాలసుల్ చదివి వ్యాఖ్యానింతురా ప్రజ్ఞలన్. కవిత్వమేనా, చిత్రకళైనా, సంగీతమేనా, శిల్పకళైనా ఎప్పుడు సమకాలికుల మన్ననల్ని పొందగలుగుతుంది? ఈ ఆలోచన చేయాలండి. చెయ్యలేకపోతే నాకు తోచినట్టే నేను రాస్తాను, పూర్వ సంప్రదాయం ప్రకారమే రాస్తాను, ఎవడేమనుకున్నా మంచిదే అంటే ఎవడనుకునేది వాడు అనుకుంటాడు. దానికి సిద్ధంగా ఉండాలి. వాళ్ళని ఏదో అజ్ఞానుల కింద పరిగణించవద్దు. ఈగతి రచయించిరేని సమకాలము వారలు మెచ్చలే కదా అని చామకూర వెంకటకవి లాంటి వారు అనడంలో సాటి కవుల యొక్క ఈర్ష్యాసూయులో గొడవలో కొంత ఉంటే ఉండవచ్చు. కానీ ఆ సమకాలికమైన సంస్కార మర్మాలని అందుకోలేకపోవడం ఈ కవి లోపం కాదా? ఈ కళాకారుని లోపం కాదా? పూర్వంలాగే నాటకాలు వేస్తే ఇప్పుడు నాటకాలు చూస్తారా? పూర్వంలాగే సినిమాలు తీస్తే ఇప్పుడు చూస్తారా? మాయాబజారు గొప్ప సినిమాలు చాలా ఉన్నాయండి, కానీ అదే రకంగా ఇప్పుడు తీయమనండి, చూడరండి. ఆ ప్రజలు, ఆ అభిరుచులు, ఆ సావకాశమైన జీవితం కూడా వేరు. అప్పుడు అన్నం తినడానికి గంట సమయం కేటాయించేవారు, అన్నం తిన్నాక గంట పడుకునేవారు, రాత్రి 7ంటికే అన్నం తినేవారు, 8ంటికే పడుకునేవారు. కానీ కర్తవ్య పరాయణులు కావలసినటువంటి యువతరం వినడం చాలా ముఖ్యం కదా. 40 ఏళ్ల లోపు వాళ్ళు ఎంతమంది ఆధ్యాత్మిక ప్రవచనం వింటే అంత తొందరగా దేశం బాగుపడుతుంది, అంత తొందరగా. ఎందుకంటే వాళ్ళు కర్తవ్యం వైపుకి వాళ్ళ మనస్సు మళ్ళుతుంది. పెద్దవాళ్ళ మనస్సు అలా మళ్ళడం కష్టం. అందుకని ఎప్పుడు ఆ సమకాలికులు యువతరం యొక్క అభిమానాన్ని చూరగొనాలి అంటే షేక్స్పియర్ ఉపాయమే మనం కూడా చెయ్యాలి. సమకాలంబునగల్గు అక్షర కళా సంస్కార మర్మంబులెల్ల మమత్వంబున ఏకమైనవి ఒక హేళన్ షేక్స్పియర్ రూపమై. సమకాలంలో కలిగే అక్షర కళ అంటే సాహిత్య కళలో ఉండే రహస్యాలన్నీ ఆయన గ్రహించాడు. ఈ కాలం వాళ్ళకి ఎలా చెబితే నచ్చుతుంది అని ఆలోచించాడు. ప్రతి కవి, ఇతర కళాకారులందరూ అలా ఆలోచించాలి. సంగీతం పాట పాడుతూనే కాస్త ఆధునికంగా కూడా ఆకట్టుకోవాలంటే చిన్న చిన్న మార్పులు ఏం చేయాలి? మౌలికత దెబ్బతినకూడదు. ఎప్పుడు ఆ సంప్రదాయ సంగీతంలో ఉండే శాస్త్రీయత, మౌలికత దెబ్బతినకూడదు. అలా చేస్తే శంకరాభరణంలో చేసిన అనుకరణలన్నీ చెబుతారే అలా అయిపోతుందండి. తప్పది. ఎవడో బ్రోచేవారు ఎవరాకి పనికి మాలిన అనుకరణ ఒకటి చేస్తాడు. అందులో ఆర్ద్రత లోపించిన తర్వాత ఏంటి అనుకరణలు, కొత్తదనాలు దీనికి? ఆ కొత్తదనంలో కూడా అదే ఆర్ద్రత కొనసాగాలి. అందుకే సంప్రదాయ సంగీతానికి సంబంధించిన త్యాగరాజ కీర్తనలు, అన్నమయ్య కీర్తనలు వంటివి శంకరాభరణము, అన్నమయ్య లాంటి సినిమాల్లో కాస్త కొద్దిగా ఆధునిక రూపం సంతరించుకొని బాలుగారి నోట్లో వినపడగానే ఎంత అద్భుతంగా జనానికి నచ్చేయండి. మరి ఎన్ని సంవత్సరాలు బట్టి వింటున్నారండి అవి. ఇప్పటికి కూడా బాలసుబ్రహ్మణ్యం ఎక్కడైనా మాట్లాడితే నాకు శాస్త్రీయ సంగీతం రాదనే చెబుతారు ఆయన. నాకు ఆశ్చర్యంగా ఉంటుంది ఆ మాట. కానీ పాడారుగా అన్ని పాటలు. ఆ ఆధునికతను పట్టుకుని నిలబెట్టగలగడం ఉంది గొప్ప విషయం. అలాగా ఇక్కడ కాళిదాస్ అనగా, అక్కడ షేక్స్పియర్ అనగా, తర్వాత పెద్దనాథులు అనగా, ఆధునికంగా శ్రీశ్రీ విశ్వనాథ లాంటి వారు అనగా దాన్ని పట్టుకోగలిగారు. అందుకే వాళ్ళ కావ్యాలు నిలబడ్డాయి.
ప్రాచీనతను విడిచిపెట్టకుండా ఆధునికతను పట్టుకోవడం. అదే తిరుపతి వెంకట కవులు ప్రధానంగా అవధానాల్లో కాదు కావ్యాల్లో కూడా కురుక్షేత్ర నాటకాలు ఎందుకంత ప్రసిద్ధమయ్యాయి? సంభాషణా శైలిలో నడిపించారు పద్యాలని. ఎందుకంటే ఇవి నాటకాలు ఎదురుగా కూర్చుని చూస్తారు. వాళ్ళు ఎవరు చదువుకున్న వాళ్ళు కాదు, అక్షరాలు తెలియదు వాళ్ళకి, ఉత్తరం రాయడం తెలియదు. వాడికి అర్థం కావాలంటే బావా ఎప్పుడు వచ్చి తీవు అనాలి, బావా ఎప్పుడు వచ్చి తీవు అనాలి. అంటే అంత సహజంగా రాశారు. అలాంటి రహస్యాలు అతను పట్టుకోగలిగాడు. సమకాలంబునగలుగు అక్షర కళా సంస్కార మర్మంబులెల్ల మమత్వంబున ఏకమైనవి ఒక హేళన షేక్స్పియర్ రూపమై. షేక్స్పియర్ కవిత్వంలో అన్ని ఏకమైపోయాయి. అందువలనే సములేలేరిక ఏ యుగంబునను మధ్య, ఎతి స్థానం కోసం మధ్య అనే పదం పట్టుకొచ్చాడు కవి. సకారంతో ఎతి కలవాలి కాబట్టి మధ్య అనేది చాలా చోట ఉంది మెచ్చుకోవడానికి. అసలు ఇలాంటి వాడు ఇంకో యుగంలో ఎవడు పుట్టడరా అని కూడా అనేశారు. తర్వాత పుట్టచ్చు, ముందు పుట్టచ్చు కానీ అంటారు. అతిశయోక్తులు అంటారు వీటిని. ఏ కవి గురించి చెప్పినా అంతే, ఎవరి గురించి చెప్పినా అంతే. ఎప్పుడు పుడుతూనే ఉంటారు మహానుభావులు. ఏం భూమి ఏం గొడ్డుపోయింది కానీ ఒక అభిమానంతో అంటారు. దాన్ని అంతవరకే తీసుకోరు. ఇటువంటి వాటినే సంస్కృతంలో అవశోక్తులు అంటారండి. అవశోక్తి అంటారు. అవశోక్తి అంటే ఆయన అది చెప్పకుండా ఉండలేకపోయాడు, అందుకని అనేశాడు అది అవశోక్తి. శ్రీశ్రీకి ముందు కవిత్వం శూన్యం, శ్రీశ్రీ తర్వాత శూన్యం అని అజంతా గారు అన్నారు. దాన్ని అవశోక్తి అంటారు, సత్యం కాదు, అవశోక్తి. ఆయన అభిమానం పట్టుకుంటుంది, ఆయన అనేషం. దాన్ని ఒప్పుకునేవాడు కొంతమంది ఉంటారు, కానీ అది సత్యం కాదు. ముందు ఉంటుంది, వెనక ఉంటుంది, అంతా శ్రీశ్రీ ఉండే అవకాశం లేదు. ఈ అవశోక్తయ అంటారు వీటిని. యోగ వాసిష్ఠంలో చెబుతాడు అలాంటి వాటిని గురించి కూడా. ఇత్యేవం అవశోక్తయ అంటారు. ఆ మాట చాలా నచ్చింది నాకు. అవశోక్తి, ఓహో ఇంతకాలానికి ఈ ధోరణకు ఓ పదం దొరికిందిరా అనుకున్నాను. అవశోక్తి అంటే ఆ చెప్పకుండా ఆయన వశం కావట్లా, చెప్పేస్తాడు. అది ఆయన అభిప్రాయం అంతే. అది అంతవరకు తీసుకోండి. ఆ అవశ స్థితిలోకి మనం వెళితే అర్థమవుతుంది, లేదా అర్థం కాదు. అంతవరకు వదిలేయాలి. అది సిద్ధాంతం కాదు. మధ్యాయంచు కావ్యంబులందు అమృతోదంచనలాలసులు చదివి వ్యాఖ్యానింతురా ప్రజ్ఞ. కావ్యాల్లో అమృతాన్ని ఉదంచనలాలసులు పైకి తీసుకుని ఆస్వాదించగలిగిన వాళ్ళు ఉదంచనలాలసత్వం అంటే. అది అందులో ఉన్నదేదో ఎవరో చెబితే గ్రహించడం కదా. వాళ్ళంతా వాళ్ళు పద్యం చదివితే దాని లోతులు, దాంట్లో ఉండే రసాస్వాదన చెయ్యగలిగిన వాళ్ళు. రసోవై సహ రసగృహ్యేవాయం లబ్ధ్వా ఆనందీ భవతి అని ఉపనిషద్వాక్యానికి అర్థం తెలిసిన వాళ్ళు దాన్ని ఆస్వాదించగలుగుతారు. ఆ పద్యం అలా చదువుతూ ఉండగా దానిలోంచి రసాస్వాదన ఎలా చెయ్యాలో తెలియాలి. ప్రతిపదార్థం రాసి పీకి పాకం పెట్టేయడం వేరు, రసాస్వాదన వేరు. అలాంటి వాళ్ళు చదివి వ్యాఖ్యానంతో రాపరిచారు. ఎందుకని? చెక్కిన బొమ్మ చెక్కుటయు చెప్పిన మాటయ చెప్పుచుండుటల్ చిక్కదనమ్ము వీడుటయు చేయని సత్కవి. చెక్కిన బొమ్మ చెక్కుటయు చెప్పిన మాటయ చెప్పుచుండుటల్ చిక్కదనమ్ము వీడుటయు చేయని సత్కవి. ఒక్క సూత్రమందక్కట వాని నాటకములన్నిటి తత్వం విమర్చలేము. ఒక్క సూత్రమందక్కట వాని నాటకములన్నిటి తత్వం విమర్చలేము. చేజిక్కని దొంగ ప్రేక్షకుల చిత్తమే వాని విహార వీధియౌ. చేజిక్కని దొంగ ప్రేక్షకుల చిత్తమే వాని విహార వీధియౌ. చెక్కిన బొమ్మ చెక్కడు, చెప్పిన మాట చెప్పడు షేక్స్పియర్. పరిశీలించే నేను చెబుతున్నాను. దీనికోసం షేక్స్పియర్ నాటకాలు చదివాను నేను పనిగట్టుకుని, 12th Night హ్యామ్లెట్ సహా. ఏ మహాకవిరా అనిపించింది నిజంగా. చెక్కిన బొమ్మ చెక్కడు, ఒక పాత్రలో ఇంకో పాత్ర ఉండదు. ఆయన సృష్టించే పాత్రలు సుమారుగా ఎలా ఉంటాయని తీర్మానం చేయడానికి వీల్లేదు. చెప్పిన మాట చెప్పడు, ఎప్పుడూ కొత్త అభివ్యక్తి, న్యూ ఎక్స్ప్రెషన్ అంటారు ఆంగ్లంలో. చిక్కదనము వీడుటయు చేయని సత్కవి. ఎప్పుడూ ఆ కవిత్వంలో ఆ డైలాగ్స్, ఆ మాటల్లో చిక్కదనం తగ్గదు, పల్సనైపోవడం ఉండదు, చౌకబారైపోవడం ఉండదు. మామూలు మాటల్లో కూడా సంస్కృతంలో చెప్పినట్టుగా వాక్యాలంకారం కనపడుతుంది. వాక్యాలంకారం అంటారు సంస్కృతంలో. అలంకారాల్లో అదొకటి. ఆ మాటలోనే ఆ చిన్న పదంలో ఒక అలంకారం ఉంటుంది. అది అర్థాలంకారమో శబ్దాలంకారమో చెప్పలేము. వాక్యాలంకారం అంటే అంతే, దాన్ని వాక్యాలంకారం అంటారు. శతాలంకారాల్లో అదొకటి. అవి ఉంటాయి. ఎంతో నైపుణ్యం ఉంటే తప్ప అలా రాయడం కష్టం. అందుకే వాని ఒక్క సూత్రమందు అక్కట వాని నాటకములన్నిటి తత్వము ఇమర్చలేము. షేక్స్పియర్ నాటకాలన్నీ ఇలా ఉంటాయండి అని ఒక సూత్రం గీసి, ఒక సూత్రం తయారు చేసి చెప్పలేమండి. ఒక గీత గీసి నిర్ణయించలేమండి. ఒక మహాకవి అంటే అలా ఉంటాడు. విశ్వనాథ సత్యనారాయణ గారు మీకు అలాగే ఉంటాడు. తెలుగు 60 నవలలు చదవండి, 60 రకాలుగా ఉంటాయి. ఈ నీళ్ళు బంగారం గాను, నిజంగా ఆయన నీళ్ళు బంగారమే. కల్పవృక్షంలో కూడా ఒక్కో పాత్ర ఒక్కో రకంగా ఉంటుంది. తారపాత్ర వేరు, సీతపాత్ర వేరు, మండోదర పాత్ర వేరు, స్త్రీ పాత్రని పురుషుడు సరేసే. ఇది ఆయన యొక్క లక్షణం. అటువంటి మహాకవి గురించి
23:30 గంటల్లో మనం కలిసి మరిన్ని విశేషాలు మనం తెలుసుకుందాం. అంతవరకు షేక్స్పియర్ను కూడా మించిపోయినటువంటి కవిత్వాన్ని మనకు అందించిన మహాకవులు కలిగిన తెలుగు భాషలో మనం మాట్లాడదాం.